ఆయుధ విరమణపై డేట్ ఫిక్స్ చేశారు మావోయిస్టులు. జనవరి 1న సాయుధ కాల్పుల విరమణ చేస్తున్నట్టుగా లేఖ విడుదల చేశారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు వారంతా కలిసి వెళ్తారని ఆ లేఖ సారాంశం. సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను కూడా విడుదల చేశారు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని, ఇది సంఘర్షణకు సరైన సమయం కాదని లేఖలో ప్రస్తావించారు. ఆయుధ విరమణపై డేట్ ఫిక్స్ చేశారు మావోయిస్టులు. జనవరి 1న సాయుధ కాల్పుల విరమణ చేస్తున్నట్టుగా లేఖ విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, జనవరి 1వ తేదీ నుంచి సాయుధ పోరాట విరమణ చేస్తున్నట్టుగా ఎంఎంసీ ప్రతినిధి అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అనంత్ పేరుతో ఒక లేఖ విడుదల కావడం జరిగింది. లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది, జనవరి 1 నుంచి ఒక నెల పాటు పూర్తిగా కాల్పుల విరమణ పాటుగా సాయుధ పోరాట విరమణ చేస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ సమయంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి అటు ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా తయారు చేయాలని కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చర్చల కోసం ముందుకు రావాలని, దీనికి అడవి ప్రాంతంలో సమస్యల పరిష్కారం దిశగా ప్రయాణించాలని చెప్పడం జరిగింది. అయితే సంఘర్షణ కాదు, కేవలం సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఈ సమయంలో సంఘర్షణ చేయడం ఒక సరైన పద్ధతి కాదు. ఇంకా కగారు కావచ్చు, కోపింగ్ ఆపరేషన్ కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో సంఘర్షణ చేస్తే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఎన్కౌంటర్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర లీడర్లు కూడా చనిపోతున్నారు. కాబట్టి అటు సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తామంతా కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. సాయుధ పోరాట విరమణ చేస్తున్నాం. అయితే ఇప్పటికీ మొత్తంగా మావోయిస్టులకు అత్యంత పట్టుని ప్రాంతం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఉన్నాయి. దానికి ప్రతినిధిగా ఉన్న అనంత్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే జనవరి 1వ తేదీ నుంచి ఈ సాయుధ పోరాటం విరమణ ప్రతిరోజు ఉదయం ఓపెన్ లైన్ గా ఒక ఫోన్ నెంబర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ నెంబర్ ఆధారంగా ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అంటే అటు ఆదివాసులకు సంబంధించిన హక్కులు కాపాడేందుకు ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలని కూడా దాన్ని పేర్కొనడం జరిగింది. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు అనంత్ సీఎంలకు ఒక లేఖ రాయడం జరిగింది. మీరు కాల్పుల విరమణ వెంటనే ప్రకటించండి. ఆ మేరకు సాయుధ పోరాట విరమణ సంబంధించి మేము కూడా ఒక ప్రకటన చేస్తాం, ఒక రూట్ మ్యాప్ ఇస్తాం మేరకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ మేరకు లేఖ విడుదల చేసినప్పటికీ ముఖ్యమంత్రికి చేరాలని స్పందన రాలేదు. కానీ ఈ రోజు అటు అమిత్ షా నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. దాంట్లో అన్ని రాష్ట్రాల ఐటీలు, డీజీపీలు కూడా పాల్గొనబోతున్నారు. దాంట్లో మావోయిస్టు సంబంధించి కీలక సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఇప్పటికీ అనంత్ ఇచ్చిన స్టేట్మెంట్ వరకు అటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, సాయుధ పోరాటం స్వాగతిస్తారా, లేకుంటే అటు పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ వచ్చే సంవత్సరం జూన్ వరకు ఎందుకు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అదే 15 వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం అటు మావోయిస్టు మాత్రం జనవరి 1వ తేదీ సాయుధ పోరాట విరమణను ప్రకటిస్తూ ఇప్పటికీ ప్రకటన చేశారు. కాబట్టి ప్రభుత్వం నుంచి స్పందన వేచి చేయాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.